హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందన నేచర్ గర్ల్. ఈరోజు అయితే మనం సొరకాయ పెసరపప్పు కర్రీ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి తెలంగాణ స్టైలు. ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 1 కప్పు పెసరపప్పు, నెక్స్ట్ అయితే కళ్యామాకు, కొత్తిమీర, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇక దంచుకున్న చిన్నులపాయలు ఇవైతే మన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అయితే సొరకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు సొరకాయలు అయితే తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ అయితే మనం పెసరపప్పు ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి. ఎంతో సింపుల్ టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. మనం 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా దంచుకున్న చిన్నులపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం కళ్యామాకు ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం టమాటాలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇదైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, తెలంగాణ స్టైలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మన కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ సొరకాయ పెసరపప్పు అనేది చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి పెసరపప్పు అనేది నానింది. ఇప్పుడైతే మనం కర్రీలో అయితే వేసుకుందాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకుందాం. ఇప్పుడైతే మనం పెసరపప్పు అనేది కర్రీలో అయితే వేసుకుందాం. ఒక 20 మినిట్స్ నానితే సరిపోతుంది. మనకి లైట్గానే ఉడకాలి. పెసరపప్పు అనేది బాగా ఉడకకూడదు. ఇప్పుడైతే మనం కలుపుకుందాం ఒక్కసారి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనం రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కర్రీకి సరిపోయినంత కారం అయితే వేసుకుందాం. ఈ కారం అయితే మేమైతే ఆంధ్రాలో పట్టించుకున్నాం, మసాలా కారం. చాలా బాగుంటుంది. ఈసారి అయితే నేను ఏపీకి వెళ్ళినప్పుడు ఈ కారం వీడియో అయితే పెడతాను. చాలా బాగుంటుంది. మనకి కర్రీకి సరిపోయినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మన కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం తెలంగాణ స్టైలు సొరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మనం మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా అయితే మన కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ టేస్టీ రెసిపీ సొరకాయ పెసరపప్పు కర్రీ తెలంగాణ స్టైలు.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.